అందరికీ నమస్తే. ఈరోజు ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదామని వచ్చాను. ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి, దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణ అతనికి జ్వరం వచ్చిందంట. ఇక ఆయన అమ్మో జ్వరం వచ్చింది, మంచం దిగకూడదు, 4 రోజులు ఎక్కడికి వెళ్ళకూడదు, అది తినకూడదు ఇది తినకూడదు, చాలా బాగా పత్యం చేయాలి అనుకున్నాడంట. ఇక జ్వరం అనుకుందంట, ఓర్ని ఈ అబ్బాయి ఈయనెవరో నన్ను చాలా బాగా చూస్తున్నాడు, ఈయన దగ్గర 4 రోజులు ఉండేద్దాము అనుకుందంటండి. అలాగే ఆ ఊళ్ళోనే గొర్రెలు కాసే అతనికి జ్వరం వచ్చిందంటండి. అతను ఈ జ్వరం నన్నేం చేసిద్దా అని చద్దన్నం మూట కట్టుకొని పొలం వెళ్ళిపోయాడంట. ఈ జ్వరం అనుకుందంట, ఓరి వీడి దుంపదేగా, వీడు నన్ను పట్టించుకోవడం లేదు, వీడి దగ్గర ఎందుకు మనం ఉండటం అనవసరంగా అని చెప్పి వెళ్ళిపోయిందంటండి. అలాగే కష్టాలు కూడా మనం పట్టించుకుంటే మన దగ్గరే ఉంటాయండి, మనం పట్టించుకోకపోతే అవే వెళ్ళిపోతాయండి. ఉన్న ఈ చిన్న జీవితంలో అందరం సంతోషంగా గడుపుదాం. థ్యాంక్ యూ సో మచ్.